హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటంటే బ్లౌజ్ కటింగ్. అది ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బ్లౌజ్ పీస్ని ఇలా 2 మడతలుగా వేసుకొని స్ట్రైట్గా హెచ్చు తగ్గులు ఏం లేకుండా కటింగ్ చేసుకొని కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి. వీపు పొడవు ఎంత ఉందో కూడా మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చుల కోసం ఒక 1/4 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజ్ పొడవు మార్కింగ్ వేసిన దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎగస్ట్రా ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడ నడుము లూజు కొలిచేటప్పుడు కాజాల పట్టి లెక్కలోకి రాదండి. ఆ కాజాల పట్టి తీసేసి కొలుచుకోవాలి. అలా కొలుచుకున్న మెజర్మెంట్ని 4 భాగాలుగా తీసుకోవాలి. ఇక్కడ 32 ఇంచులు వచ్చింది నడుము లూజు. ఆ 32 ఇంచుల్ని 4 భాగాలుగా చేయంగా 8 ఇంచులు నడుము లూజు, 1 ఇంచ్ డాట్లకి 2 ఇంచులు ఖర్చుల కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా వేసుకొని చెస్ట్ లూజు ఈ విధంగా కొలుచుకోవాలి. ఇలా నీట్గా బ్లౌజ్ పెట్టుకొని ఆ చివర చంక కుట్టు దగ్గర నుంచి ఈ చివర చంక కుట్టు దగ్గరికి టేపుని ఈ విధంగా పెట్టుకొని కొలుచుకోవాలి. ఇక్కడ 19 ఇంచులు అంటే దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేస్తే 38 ఇంచులు వచ్చింది. అంటే చుట్టూ చెస్ట్ లూజ్ వచ్చేసి బ్లౌజులు చెస్ట్ లూజు 38 ఇంచులు. ఆ 38ని 4 భాగాలుగా వేసుకోవాలి. అలా వేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ చెస్ట్ లూజు మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది. ఆ 9.5 దగ్గర ఒక పాయింట్ ఇచ్చుకోవాలి. తర్వాత ఎగస్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్లు పెట్టుకున్న దాని మీద స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి. ఆ 6 ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని స్కేల్తో లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నెక్కి కలిపి 5.5 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి. 3 ఇంచులు షోల్డర్కి 2.5 ఇంచులు నెక్కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి కస్టమరు ఇష్టాన్ని బట్టి వేసుకోవాలండి. కస్టమర్ నెక్ డీప్ కావాలి అంటే 3 ఇంచులకి 2.5కి అలా మార్కింగ్ వేసుకోవాలి. ఆ విధంగా మార్కింగ్ వేసుకొని ఇలా బాక్స్ లాగా గీసుకొని అందులో మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అనేది మార్కింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ నెక్ అనేది నేను మార్కింగ్ వేసాను. ఇప్పుడు చంక డౌన్ వచ్చి 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడ మరో మార్కింగ్ అనేది వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకొని బాక్స్ లాగా డ్రా చేయాలి. అలా డ్రా చేసిన దాంట్లో మధ్యలో 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది. కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేయాలంటే ఈ విధంగా 4 మడతలుగా వేసుకోవాలి. తర్వాత మన బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన దాన్ని చంక రౌండ్ ఎంత ఉందనేది ఖర్చులతో సహా మొత్తం కొలుచుకోవాలి. అక్కడ మొత్తం ఎంత వచ్చిందో కొలుచుకొని వచ్చిన దాంట్లో ఒక 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ హ్యాండ్స్ అనేది వెడల్పు అక్కడ 11 ఇంచుల్లో ఒక పాయింట్ తీస్తే 10 ఇంచులు ఉంది కదా, అదే 10 ఇంచులు ఇక్కడికి
కరెక్ట్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఒక సైడే హ్యాండ్స్కి జాయింట్లు పడతాయండి. అదే రెండు సమానంగా పెట్టుకుంటే అప్పుడు రెండు సైడ్లు మనకి అతుకులు పడతాయి. ఈ విధంగా చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు కింద హెచ్చు తగ్గులు ఏం లేకుండా కటింగ్ చేసుకొని ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజులో హ్యాండ్ పొడవు ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ పెట్టుకొని ఆది బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఈ రకంగా పెట్టుకొని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని మీదుగా మనం నీట్గా రౌండ్ షేప్ అనేది అంటే హ్యాండ్ డౌన్ కానీ రౌండ్ షేప్ కానీ నీట్గా అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. చంక దగ్గర కూడా 2 ఇంచుల ఖర్చులకి చూసుకొని స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకున్నాక స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల దగ్గర టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా టక్స్లు అనేది ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకొని ఒక సైడు క్రాస్గా అనేది లోతు అనేది తీసుకోవాలి. ఇలా లోతు తీసుకోవాలంటే మనము మధ్యలో ఒక టక్స్ అనేది ఇచ్చాం కదా, అక్కడ ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసం 2 ఇంచులకి మార్కింగ్ వేసాం దగ్గర అక్కడి నుంచి ఇక్కడికి టేప్ ఈ విధంగా మడుచుకొని ఒక 3/4 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని నీట్గా అనేది రౌండ్ ఇలా క్రాస్గా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా రౌండ్ గీసుకొని నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా లోతు తీయడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఇందాక మనకి క్లోజ్ మన వైపు ఉంది కదా, ఇప్పుడు ఓపెన్స్ అనేది మన వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనకి చంక దగ్గర లోతు ఒక 1/2 ఇంచ్ తీయాలి కదా, అది సీనియర్స్ అంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళు అయితే నీట్గా తీస్తారు. అదే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే ఇక్కడ లోతు ఏ సాయం తీయాలి అని డౌట్ ఉంటుంది కాబట్టి మనకి బ్యాక్ పార్ట్ మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక పాయింట్ అనేది ఆ మూల సైడ్ పెట్టుకుంటే మనకి స్ట్రైట్గా ఒక లైన్ బాక్స్ లాగా గీసుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది రౌండ్ తీసుకోవటానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము మార్కింగ్లు గీసుకున్న ప్రకారం ఇలా నీట్గా లైన్ అనేది వేసుకోవాలి.
ఇక్కడ వచ్చేసి మనం నెక్కి వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాం కదా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కింద అంటే నెక్ ఫ్రంట్ పార్ట్ కింద నెక్ డౌన్ అంటే మనకి రౌండ్ బాగా షేపు నీట్గా రావాలి అనుకుంటే ఇక్కడ 2.5 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి డీప్ 3 ఇంచుల దాకా మార్కింగ్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా గీసుకొని అందులో మనం రౌండ్ షేప్ అనేది గీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వి షేప్లో రాకుండా నీట్గా రౌండ్గా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 6.30 వచ్చింది. అదే 6.30ని ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకొని బాక్స్ లాగా గీసుకున్నాను. అందులో రౌండ్ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ గీసాను. ఇక్కడ కింద సైడ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసాం కాబట్టి కింద సైడ్ వచ్చేసి ఒక 2 ఇంచులకి మార్కింగ్ ఈ విధంగా పెట్టుకొని ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు వేసే వైపు ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఉక్సులు పట్టీ వైపు ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి చెస్ట్ పార్ట్ పొడవు ఎంత ఉంది అనేది కొలుచుకోవడానికి మన ఆది బ్లౌజ్ తీసుకొని చెస్ట్ పొడవు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఆ వచ్చిన దాని మీద ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి ఎగస్ట్రా అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఉక్సులు పట్టీ వైపు నుంచి ఆ లైన్ మీద అంటే డ్రా చేసిన లైన్ ఉంది కదా అక్కడి నుంచి కరెక్ట్గా 2.5 పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనము మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకుంటున్నాం అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2.30 అనేది మెయిన్ డాట్ వెడల్పు తీసుకున్నాను. అలా మార్కింగ్ చేసుకున్నాక మనం చేసుకున్న మార్కింగ్ని బట్టి ఒక రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి. ఇక్కడ అలా గీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంటుంది కదా అక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక మార్కింగ్ వేసుకొని మిగిలిన ఎంత ఉందో చూసుకొని అందులో సగభాగాన్ని ఇలా మార్కింగ్ వేసుకొని అక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. అంటే ఇది ఉక్సులు పట్టీ వైపు డాట్లు. ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు 2.30 పెట్టుకున్నాం కదా. తర్వాత మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకొని మెయిన్ డాట్ అనేది గీసుకోవాలి. ఈ 2 డాట్లు బట్టి మనం చంక వైపు డాట్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కొత్తగా నా వీడియోస్ ఎవరన్నా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ 2 డాట్లను బట్టి చంక వైపు డాట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ల మధ్య గ్యాప్ అనేది మూడిటి మధ్య ఒకటే మెజర్మెంట్ లాగా ఉండాలి. అంటే ఒకటే గ్యాప్ అనేది ఉండాలి. అలా వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది కటింగ్.
ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది కదా, మనం పైన ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ గట్టిగా నొక్కినట్టుంటే వెనక పక్క మనకి ఆ మార్కింగ్ అనేది పడుతుంది. అక్కడ మళ్ళీ మార్కింగ్ వేసుకుంటే వెనక సైడ్ కూడా మనకి మార్కింగ్ అనేది కనపడుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. అలా కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన మళ్ళీ ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఆ నెక్ రెండు కరెక్ట్గా పెట్టుకొని పైన షోల్డర్ దగ్గర ఒక పావించ్ అనేది క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి నెక్ జారిపోకుండా ఉంటుంది. అలా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్లో డాట్లు వేస్తాం కదా, షోల్డర్కి స్ట్రైట్గా డాట్లకు అనేది మార్కింగ్ వేసుకొని ఒక 1/2 ఇంచి అంటే మడత మనము డాట్ల కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్కి ఇటుపక్క హాఫ్ అటుపక్క ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని ఇక్కడ సైడ్ జాయింట్లు వేసే వైపు ఒక 1/2 ఇంచ్ పైకి అనేది ఇట్లా క్రాస్గానే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఎత్తి పట్టినట్టు లేకుండా నీట్గా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలా కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో ఇలా షేడ్ లాగా ఉంటుంది కదా, అట్లా అంచు వచ్చిన వైపు ఒక 1.5 ఇంచ్కి చూసుకొని నడుం పట్టి అంటే నడుం బెల్ట్లు కట్ చేసుకోవాలి. నడుం బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్లు అనేది తీసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ వచ్చేసి మనకి నడుం లూజ్ కాడ మొత్తం వచ్చేసి పొడవు 11 ఇంచులు వచ్చింది. అదే 11 ఇంచులు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 11 ఇంచులు పెట్టుకున్నాం కదా, అదే 11 ఇంచులు ఇక్కడ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి వైపు 3.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ల వైపు 3 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకొని మధ్యలో 2.5 ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఇలా షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్లో క్రాస్ పీసులు, ఉక్సులు పట్టి, కాజా పట్టీలు కుట్టుకోవడానికి బెల్ట్లు అన్నీ తీసుకోవాలి. అంతేనండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకెంతో విలువైంది. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు అందిస్తారని ఆశపడుతున్నాను. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయటం వల్ల కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోస్ అనేది రీచ్ అవుతుంది. ఈ వీడియోస్ చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.